ఆంధ్రజ్యోతి పేపర్లో కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య గొడవ జరిగినట్టు ఒక వార్త వేసింది. ఆ వార్త ఏంది ఒకసారి చదివి మీకు చెప్తా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొండా వర్సెస్ కడియం, నా శాఖ కార్యాలయంలో నాకు తెలియకుండానే సమీక్ష, ఇది నిబంధన ఉల్లంఘనే, కడియంపై చర్యలు తీసుకోండి. గతంలోనూ నా ప్రతిష్ట దెబ్బతీసేందుకు కడియం కుట్రలు, సీఎం రేవంత్ కు మంత్రి సురేఖ లేఖ, అధిష్టానానికి ఫిర్యాదు, పార్టీ క్రమశిక్షణ సంఘంతో విచారణ జరపాలని విజ్ఞప్తి, దేవాదాయ శాఖ ప్రధాన కార్యంలో కడియం సమీక్ష, మంత్రికి కనీస సమాచారం ఇవ్వని ఆ శాఖ ఉన్నత అధికారులు. విషయం ఏంటంటే, దేవాదాయ శాఖ మంత్రి ఉన్న కొండా సురేఖ శాఖలో ఒక ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి ఎట్లా రివ్యూ చేస్తారు? అట్లా అడిగితే కడియం శ్రీహరి ఏం చెప్తారంటే, నేను నా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధి మాత్రమే నేను తెలుసుకున్నాను అంటారు. ఒకవేళ నిజంగానే కడియం శ్రీహరి అట్లా తెలుసుకోవాలనుకుంటే కమిషనర్కో దేవాదాయ మంత్రికో ఒక పిటిషన్ ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరికి ఈ శాఖ మీద సమీక్ష చేసే అధికారం లేదు. గతంలో కేసీఆర్ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా చేసిండు, మంత్రిగా పనిచేసిండు, చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిండు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కడియం శ్రీహరి కొండా సురేఖ మంత్రి విషయంలో ఎందుకు తలదూరుస్తున్నాడు? ఈ విషయం పెద్ద కాంట్రవర్సీ అయింది. అంతర్గతంగా పెద్ద గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను అధికారులు కూడా లెక్క చేయట్లేదని తెలుస్తుంది. ఈ విషయం ఇప్పుడే ఇంతకుముందు కూడా జరిగింది. సమ్మక్క సారక్క జాతర విషయంలో మంత్రి కొండా సురేఖను కాదని సీతక్క మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టెండర్లు ఖరారు చేసుకుని పనులు వాళ్ళే చేసుకున్నారని, నన్ను అసలు పట్టించుకోవట్లేదని గతంలో కొండా సురేఖ కూడా కామెంట్ చేసింది. అయితే ఇక్కడ ఒక విషయం, కొండా సురేఖకు కడియం శ్రీహరికి మధ్య గొడవ ఒకసారి చూస్తే కావాలనే కొండా సురేఖను రెచ్చగొడుతున్నట్టు తెలుస్తుంది. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన కొండా సురేఖ ఫ్యామిలీని రెచ్చగొట్టడం ద్వారా కడియం శ్రీహరి నేనే నెంబర్ 1 అంటే అక్కడ నేనే నెంబర్ 1 అని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. తద్వారా ఏంటంటే మంత్రివర్గ విస్తరణ చేస్తే మంత్రి పదవి వస్తుందనో లేకపోతే పార్టీ మీద పట్టు దొరుకుతుందనో చూస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి వచ్చింది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ మీద పట్టు సాధించడం కోసం మంత్రిని కూడా పట్టించుకోవట్లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరుగుతుందంటే నమ్మచ్చా? ఎందుకంటే గతంలో కూడా కొండా సురేఖ మంత్రి పేషీలో మిగతా నేతలు కలగజేసుకొని వాళ్ళు పనులు చేసుకున్నారు. ఆమె మంత్రిత్వ శాఖలో మిగతా వాళ్ళు పనులు చేసుకుంటున్నా కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఇది చేయట్లేదు, మిగతా నేతలకు ఎందుకు చెప్పట్లేదు అది కొండా సురేఖకు సంబంధించిన అంశం అని. అయితే చాలా మంది సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే ఈ విషయం జరుగుతుంది. దీని వెనకాల సీతక్కల ఉన్నారు. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ అండ్ కొండా మురళి ఫ్యామిలీని ఎదగకుండా చేయాలి, అందుకనే ఇట్లా ప్రతిసారి కొండా సురేఖ మీద ఏదో ఒక గొడవ చేసి వాళ్ళని ఇచ్చేస్తున్న వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి దీని మీద సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ లేఖ రాసింది, అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేసింది. క్రమశిక్షణ సంఘం విచారణ కమిటీ దాన్ని పిలిపించి కడియం శ్రీహరి మీద చర్యలు కూడా తీసుకోవాలని ఉంటుంది. మరి కడియం శ్రీహరి మీద చర్యలు తీసుకుంటారా, కొండా సురేఖగా సర్ది చెప్తారా? ఈ గొడవ కొండా వర్సెస్ కడియం అవుతుందా లేకపోతే కొండా వర్సెస్ రేవంత్ రెడ్డి అవుతుందా చూడాలి. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దీని మీద ఎట్లా స్పందిస్తారు?